ఈ వీడియోలో మనం ఆమ్నిసెన్స్ రీడర్ వ్యూ పాయింట్ గురించి అయితే మాట్లాడుకుందాం. జస్ట్ ఇమాజిన్ మీరు చదువుతున్న నవల కానీ లేదా యానిమే కానీ మాంగా కానీ ఏదైనా సరే చదివిన కొన్ని గంటల్లో అది రియాలిటీగా మారితే ఎలా ఉంటుంది? ఆ రియాలిటీగా మారే ప్రపంచంలో మీరే మెయిన్ క్యారెక్టర్ అయితే ఎలా ఉంటుంది? అది ఆమ్నిసెన్స్ రీడర్ వ్యూ పాయింట్ ఒక స్టోరీ అన్నమాట. మీరు దీన్ని కనెక్ట్ అవ్వడానికి కొంచెం టైం అయితే పడుతుంది. దాదాపు ఒక 10 to 20 చాప్టర్స్ తర్వాత అయితే మీరు ఈ స్టోరీకి పూర్తిగా అయితే కనెక్ట్ అవుతారు. ఇక ఈ స్టోరీలో మనోడి పేరు అయితే వచ్చేసి కిమ్ డోజ్జి అనమాట. మనోడు ఒక వెబ్ నావెల్ అయితే చదువుతూ ఉంటాడు. ఇక మనోడు ఆ నవల రీడ్ చేస్తూ ఇది ఇంత బాగున్నప్పటికీ ఎందుకు దీన్ని ఎవరు చదవట్లేదు? దాదాపుగా ఈ నవల్లో 3149 ఎపిసోడ్స్ అయితే ఉన్నాయి. మొత్తానికి నేను చివరికి వచ్చేసాను. దీన్ని కంప్లీట్ చేయడానికి నాకు దాదాపుగా 10 సంవత్సరాల సమయం పట్టింది. కానీ నాకు దీని గురించి ఎటువంటి ఐడియా లేదు. నేను ఈ నవల్ని పూర్తి చేసిన రోజు నాకు ఇప్పటికీ చాలా బాగా గుర్తుకుంది. ఇక నేను ఒంటరిగా కేవలం 10 సంవత్సరాల నుండి ఈ నవల్ని అయితే చదువుతూ ఉన్నాను. నేను ఎప్పుడూ ఊహించలేదు నేను చదువుతున్న వెబ్ నవల్ రియాలిటీగా మారుతుందని. ఇక ఇటువైపు మన కిమ్ డోజా అయితే వచ్చేసి ఆ లాస్ట్ ఎపిసోడ్‌ని చూసి ఇదేనా లాస్ట్ ఎపిసోడ్ నేను నమ్మలేకపోతున్నాను. దీన్ని ఓపెన్ చేద్దామా లేదా అని చెప్పేసి మనోడు చాలా హ్యాపీగా అయితే ఫీల్ అవుతూ ఉంటాడు. ఇక మనోడు ఆ లాస్ట్ ఎపిసోడ్‌ని ఓపెన్ చేసి దాన్నయితే రీడ్ చేస్తూ ఉంటాడు. మొత్తానికి ప్రపంచం ఎలా అంతమవుతుందో కేవలం నాకు మాత్రమే తెలుసు. ఇక ఆ నవల లాస్ట్ పేజ్‌లో అయితే వచ్చేసి ఈ అపోకలిప్స్ నుంచి తప్పించుకోవడానికి కేవలం మీకు 3 అవకాశాలు మాత్రమే ఉన్నాయి. ఇక ఇటువైపు దాన్నంతా చదివిన కిమ్ డోర్జీ అయితే వచ్చేసి ఏంటి ఇదేనా ఆఖరి ఎపిసోడ్ నేను నమ్మలేకపోతున్నాను. దీని గురించి ఇంకా మ్యాటర్ ఏం లేదా అని చెప్పేసి మనోడు తన ఫోన్ అయితే స్వైప్ చేస్తూ వెతుకుతూ ఉంటాడు. నేను ఆఫీస్ నుండి డైలీ ఇంటికి వెళ్ళేటప్పుడు ఈ నవలనైతే చదువుతూ ఉంటాను. ఇప్పుడు నేను ఏం చేయాలి? నేను మొత్తానికి ఈ నవలనైతే పూర్తి చేశానా అని చెప్పేసి మనోడైతే అనుకుంటాడు. ఇక నా పేరు కిమ్ డోజ్జా. ఈ విధంగా నేను పక్కన వాళ్ళకు నన్నైతే పరిచయం చేసుకుంటూ ఉంటాను. కానీ వాళ్ళు నా పేరు విన్న వెంటనే నన్ను చాలా విచిత్రంగా అయితే చూస్తూ ఉంటారు. ఈ పేరు మా నాన్నగారు ఎందుకు పెట్టారంటే నేను స్వతంత్రంగా బతకాలని, నేను ఒంటరిగా లేకుండా స్ట్రాంగ్‌గా ఉండాలని చెప్పేసి ఈ పేరు నాకు పెట్టారు. నిజానికి నా పేరు కిమ్ డోజ్జా. కానీ మా నాన్నగారు నాకు ఈ పేరు పెట్టినప్పటి నుండి నాకు ఎన్నో సమస్యలైతే మొదలవుతూ వచ్చాయి. నేనెప్పుడూ ఒంటరిగా జీవిస్తూనే ఉన్నాను. నా లైఫ్ అంతా ఒంటరిగానే బతుకుతూ ఉన్నాను. ఇక మనోడు ఒక కాంట్రాక్టర్ వర్కర్‌గా అయితే పనిచేస్తూ ఉంటాడు. ఇక ఇటువైపు మనోడు మెట్రో రైల్లో ఇంటికి వెళ్తూ డైలీ అయితే వచ్చేసి ఆ వెబ్ నవల్ అయితే చదువుతూ ఉంటాడు. ఇకప్పుడే మనోని దగ్గరికి తన హెచ్ఆర్ అయితే వచ్చేసి నేను ఇక్కడ కూర్చోవచ్చా అని చెప్పేసి మనోడిని అయితే అడుగుతుంది. ఇకప్పుడే తనైతే వచ్చేసి ఏంటి కిమ్ డోజ్జా నువ్వు ఇంటికి వెళ్తున్నావా అని చెప్పేసి అడుగుతుంది. దానికి మనోడు అవును నేను కూడా ఇంటికి వెళ్తున్నాను. మీరు కూడా ఇంటికి వెళ్తున్నారా అని చెప్పేసి తనైతే అడుగుతాడు. ఇక తనైతే వచ్చేసి ఏంటి నువ్వు డైలీ ఇలాగే ట్రైన్‌లో అయితే ప్రయాణం చేస్తుంటావా అని చెప్పేసి మనోడిని అయితే మాట్లాడుతూ ఉంటుంది. ఇక దాన్ని చూసి మన కిమ్ డోర్జీ అయితే వచ్చేసి నేను నమ్మలేకపోతున్నాను. తను కూడా ట్రైన్‌లోనే వస్తుందా? అసలు ఏమాత్రం ఊహించలేదు. తనెప్పుడు నేను ఇంతవరకు ట్రైన్‌లో చూడలేదు కదా! ఇక మన కిమ్ డోర్జీ అయితే వచ్చేసి మీరు డైలీ ఇలాగే ట్రైన్‌లోనే మీ ఇంటికి వెళ్తారా? అని చెప్పేసి అడుగుతాడు. ఇక తనైతే వచ్చేసి లేదు నా బైసైకిల్ ఎవరో తీసుకువెళ్ళిపోయారు. అందుకే ఈరోజు నేను ట్రైన్‌లో వస్తున్నానని చెప్పేసి అంటుంది. నాకిప్పుడు అర్థమైంది. నిజానికి మా కంపెనీలో ఉన్న అబ్బాయిలందరూ ఎందుకు తన వెంట పడతారు. అయినా నేను తన గురించి ఎందుకు పట్టించుకోవాలి. తను నేను ఒక భిన్నమైన జీవితాన్ని అయితే గడుపుతూ ఉన్నాము. ఇక మనోడు తను చూస్తూ సిగ్గుపడుతూ ఉంటాడు. ఇక మనోడు తన నవలనైతే చదువుతూ ఉంటాడు. ఇక తనైతే వచ్చేసి కిమ్ డోర్జీ అసలు నువ్వేం చదువుతున్నావు అని చెప్పేసి మా నాన్నైతే అడుగుతుంది. ఇక మనోడైతే వచ్చేసి నేను రోజు మెట్రో ట్రైన్ నుంచి ఇంటికి వెళ్ళేటప్పుడు వెబ్ నవల్ చదవడం నా అలవాటు. ద వరల్డ్ ఆఫ్టర్ ద అపోకలిప్స్ అనే వెబ్ నవల్ అయితే నేను చదువుతూ ఉన్నాను. ఇక తనైతే వచ్చేసి నాకు కూడా నవల్స్ అంటే చాలా ఇష్టం. అసలు నువ్వు దాని రైటర్ ఎవరు అని చెప్పేసి తనైతే అడుగుతుంది. ఇక మనోడొచ్చేసి నీకో విషయం తెలుసా? ఈ నవలంటే నాకు చాలా ఇష్టం. దాదాపుగా నేను 10 సంవత్సరాల నుండి ఈ నవలనైతే చదువుతూ ఉన్నాను. మొత్తానికి ఈ రోజైతే పూర్తి చేశాను. ఇది ఇంత బాగున్నప్పటికీ ఎవరు దీన్ని ఎందుకు చదవట్లేదో నాకు అర్థం కావట్లేదు. కేవలం నేను మాత్రమే ఈ నవలని పూర్తి చేశాను. నేను ప్రతి ఒక్క ఎపిసోడ్ చూసి వాళ్ళకి రివ్యూ అయితే ఇస్తూ ఉన్నాను. నిజానికి ఈ నవలని నేను 8th క్లాస్ నుంచి అయితే చదువుతూ ఉన్నాను. అంతేకాదు దీన్ని నేను కాలేజీలో నేను అలాగే మిలిటరీలో వర్క్ చేసేటప్పుడు కూడా దీన్ని చదవడానికైతే ప్రయత్నించేవాడిని. నేను ఇప్పుడు ఒక కాంట్రాక్టర్‌గా ఒక కంపెనీలో అయితే వర్క్ చేస్తూ ఉన్నాను. కానీ ఇప్పటివరకు నా లైఫ్‌లో ఒక్క హ్యాపీ మూమెంట్ కూడా అయితే ఏమాత్రం జరగలేదు. నేను ఈ నవలని రీడ్ చేస్తూ ఈ వాస్తవిక ప్రపంచాలను అయితే గడుపుతూ ఉన్నాను. మొత్తానికి ఈ రోజు అది కూడా పూర్తయిపోయింది. ఇప్పుడు నేనేం చేయాలి? దాదాపుగా 10 సంవత్సరాల నుండి ఈ నవలనైతే నేను చదువుతూ ఉన్నాను. మొత్తానికి ఇదైతే ముగిసిపోయింది. కేవలం ఒక్క రీడర్ కోసమే వీళ్ళింత చేస్తున్నారంటే నమ్మలేకపోతున్నాను. మొదటిలో ఈ నవల్ని చాలా మంది అయితే చదువుతూ ఉన్నారు. రాను రాను వాళ్ళ సంఖ్య చాలా వరకు అయితే తగ్గిపోతూ ఉంది. నేను ప్రతి ఒక్క ఎపిసోడ్‌ని చూస్తూ అక్కడ కింద కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేస్తూ వాళ్ళకి నా సపోర్ట్‌ని అయితే తెలియజేస్తూ ఉండేవాడిని. నేను వాళ్ళకి మనీ సాయం చేద్దాం అనుకున్నా కానీ నా వల్ల అయితే ఏమాత్రం కుదరలేదు. ఇక మన కిమ్ డోర్జా తనైతే వచ్చేసి వాళ్ళు పనిచేస్తున్న కంపెనీ గురించి అయితే కాసేపు అలా మాట్లాడుకుంటూ ఉంటారు. దాదాపుగా మన ఇద్దరం ఒకే కంపెనీలో పనిచేస్తూ ఒక సంవత్సరం పాటు గడిచిపోయింది కదా అని చెప్పేసి వాళ్ళిద్దరైతే మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక మన కిమ్ డోజీ అయితే వచ్చేసి తన వైపు చూస్తూ ఒకవేళ గనక మేము వెబ్ నోన్‌లో నటించే అవకాశం అయితే వస్తే తను ఖచ్చితంగా కథానాయకురాలికైతే నటించే అవకాశం ఉంది. ఇక మాటలు విన్న తనైతే వచ్చేసి కిమ్ డోజా నువ్వు కూడా ఒక కథానాయకుడిగా అయితే నటించే అవకాశం అయితే ఉంది. ఇక మాటలకి మనోడైతే వచ్చేసి నా వల్ల అసలు ఏమాత్రం అది జరగదు. ఎందుకంటే నేను ఒక డిఫరెంట్ జోనర్‌లో అయితే ఉంటాను. నాకు వాటికి ఎటువంటి సంబంధం అయితే ఉండదు. కేవలం నేను కథానాయకుడిగా ఏమాత్రం పనికిరాను. కేవలం నేను ఒక రీడర్‌గా మాత్రమే, ఒక ప్రేక్షకుడిగా మాత్రమే ఉండాలనుకుంటూ ఉన్నాను. ఎందుకంటే నేను నా ఓన్ లైఫ్‌ని అయితే జీవించాలనుకుంటున్నాను.
ఇక ఆ మాట విన్న తనైతే వచ్చేసి, "నేను చూస్తుంటే నాకు చాలా ఎక్సైటింగ్‌గా ఉంది. ఎందుకంటే నేను కూడా నా ఓన్ లైఫ్‌ని గడపాలనుకుంటున్నా" అని చెప్పేసి తనైతే అంటుంది. ఇక మనోడైతే వచ్చేసి, "నన్ను క్షమించు నేను మరీ ఎక్కువగా నేను విసిగిస్తున్నానా" అని చెప్పేసి అడుగుతాడు. ఇక ఆ మాట విన్న తనైతే వచ్చేసి, "మరేం పర్వాలేదు. నేను కూడా నా ఓన్ లైఫ్‌ని గడపాలనుకుంటున్నానని" చెప్పేసి చాలా ఎక్సైట్ అవుతూ ఉంటుంది. ఇక అదంతా చూసి మన కిమ్ డోజీ అయితే చూసి, "ఇలాంటి తిక్కలది నేను ఎక్కడా చూడలేదు. నేనేం చెప్పినా నమ్మేస్తుంది. మొత్తానికి ఏదైతే తను మాట్లాడడం ఆపేసింది కదా!" అని చెప్పేసి అనుకుంటాడు. ఇక అప్పుడే మనోడికి ఒక మెసేజ్ అయితే వస్తుంది. ఇక ఆ మెసేజ్‌లో కేవలం థాంక్ యూ అని అయితే ఉంటుంది. ఆ ఐడీని చూసిన మనోడైతే చూసి, "ఇది నేను చదువుతున్న వెబ్ నవల అతనిదే కదా!" అని చెప్పేసి అయితే అనుకుంటాడు. ఇక మళ్ళీ మనోడు తిరిగి ఆ మెసేజ్‌కి రిప్లై అయితే ఇస్తూ, "మీరే నా నవల ఒక రైటర్" అని చెప్పేసి అడుగుతాడు. నేనే. ఆ నవల ఒక రైటర్‌ని నేనే. నీకు చాలా థాంక్స్. ఎందుకంటే నేను నా స్టోరీని అయితే పూర్తి చేశాను. అంతేకాదు నా స్టోరీ పూర్తవ్వటం వల్ల నేనొక ప్రైజ్ కూడా అయితే విన్ అయ్యాను అని చెప్పేసి ఆ మెసేజ్‌లో ఉంటుంది. ఇక దాన్ని చూసి మనోడైతే చూసి, ఏంటి ఈ నవల ఒక కాంటెస్ట్‌లో ఉందా? నేను నమ్మలేకపోతున్నా. అది కూడా ఇది గెలిచిందా? అని చెప్పేసి అయితే మనోడు చాలా ఆశ్చర్యపోతాడు. ఇక మన కిమ్ డోజీ అయితే వచ్చేసి, ఇంతకు ఆ కాంటాక్ట్స్ ఏంటి అని చెప్పేసి అడుగుతాడు. ఇక తనైతే వచ్చేసి, మరీ అంత పెద్దదైతే కాదులే. దాని గురించి మీకు తెలిసే అవకాశం లేదని చెప్పేసి అంటాడు. ఇప్పటివరకు ఈ నవల ఫ్రీగా అయితే ఉంది. దీన్ని చదవాలనుకుంటే మీరు మళ్ళీ చదివండి. త్వరలోనే దీనికి ఒక ప్రైజ్ అయితే నిర్ణయించి మేము మనీకి అయితే అమ్మబోతున్నామని చెప్పేసి అంటాడు. మీరు మా నవలని పూర్తి చేసిన సందర్భంగా మేము మీకు ఒక గిఫ్ట్‌ని అయితే పంపించాలనుకుంటున్నాం. దయచేసి మీరు మీ మెయిల్ ఐడీ మాకు సెండ్ చేస్తారా అని చెప్పేసి మనోడికైతే నోటిఫికేషన్ వస్తుంది. ఇక ఇటు మన కిమ్ డోజీ అయితే వచ్చేసి, నేను నమ్మలేకపోతున్నాను. ఏంటి వాళ్ళు నాకు గిఫ్ట్ పంపించాలనుకుంటున్నారా? వాళ్ళు పంపించే ఆ గిఫ్ట్ కార్డ్‌లో ఖచ్చితంగా ఒక $50 గిఫ్ట్ కార్డ్ అయితే ఉంటే చాలా బాగుంటుందా అని చెప్పేసి మనోడైతే ఆలోచిస్తూ ఉంటాడు. ఇకప్పుడు మనోడికి ఒక మెయిల్ అయితే వస్తుంది. ఇకప్పుడు ఆ మెసేజ్‌లో అయితే వచ్చేసి, మిస్టర్ కిమ్ డోజా ఈరోజు సాయంత్రం 7కి మీరు చదువుతున్న వెబ్ నోవెల్ అయితే వచ్చేసి పెయిడ్ కంటెంట్‌గా అయితే మారబోతుంది. ఇది మీకు ఖచ్చితంగా సహాయం అయితే పడుతుంది. ఆల్ ద బెస్ట్ అని అయితే ఉంటుంది. ఇక దాన్ని చూసి మనోడు వచ్చేసి, ఏంటి 7కే స్టార్ట్ అవ్వబోతుందా? ఇప్పటికే చాలా ఆలస్యమైనట్టుగా ఉంది. ఇక కేవలం నాకు 5 నిమిషాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇక ఇటు మన కిమ్ డోజీ అయితే వచ్చేసి, ఇంతకు ఆ రైటర్ ఒక ఉద్దేశ్యం ఏంటా అని చెప్పేసి మనోడైతే ఆలోచిస్తూ ఉంటాడు. ఇకప్పుడు ఆ కంటెంట్ అంతా వచ్చేసి పెయిడ్ కంటెంట్‌గా అయితే మారిపోతుంది. ఇక దాన్నంతా చూసి మన కిమ్ డోజీ అయితే వచ్చేసి, వాళ్ళంత సడెన్‌గా పెయిడ్ కంటెంట్‌గా మారిస్తే ఎలా? దాని గురించి ఎవరికన్నా ఒక నోటిఫికేషన్ లాంటిది ఇవ్వాలి కదా! అని చెప్పేసి అనుకుంటాడు. ఇకప్పుడే మన కిమ్ డోజా వెళ్తున్న మెట్రో ట్రైన్ పైన అయితే ఒక అటాక్ అయితే జరుగుతుంది. ఇటు మన కిమ్ డోజా అయితే వచ్చేసి అసలు ఏం జరుగుతుందా అని చెప్పేసి కంగారు పడుతూ ఉంటాడు. ఇక మెట్రో ట్రైన్‌లో ఉన్న వాళ్ళంతా వచ్చేసి, ఏంటి ఇక్కడ ఒక టెర్రరిస్ట్ అటాక్ జరుగుతుందా ఏంటా అని చెప్పేసి చాలా కంగారు పడుతూ ఉంటారు. వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే ఒక మాన్స్టర్ వాళ్ళ పైన అయితే అటాక్ చేస్తూ ఉందని. ఇక తనైతే వచ్చేసి, అసలు కిండోజా ఇక్కడ ఏం జరుగుతుందా అని చెప్పేసి మనోడినైతే అడుగుతుంది. నువ్వేం భయపడకు అని చెప్పేసి మనోడు తన ఫోన్ అయితే చూస్తాడు. కరెక్ట్‌గా సమయం 7 PM అయితే అవుతుంది. ఇకప్పుడు మన కిండోజా అయితే వచ్చేసి, సడెన్‌గా నేను ఎందుకు నా ఫోన్‌ని చూసాను. అదే కాక కరెక్ట్‌గా సమయం 7 PM అసలు ఏమైంది? అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? ఇకప్పుడే హఠాత్తుగా మనోళ్ళకి ఒక వాయిస్ అయితే వినపడుతుంది. లేడీస్ అండ్ జెంటిల్‌మెన్ దయచేసి మీరు మీ సీట్లలోనే కూర్చోండి అని చెప్పేసి అంటుంది. అసలు ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందా అని చెప్పేసి మనోడైతే చాలా కంగారు పడుతూ ఉంటాడు. ఇకప్పుడే మనోడు వెళ్తున్న ట్రైన్‌లోకి ఒక మాన్స్టర్ అయితే వచ్చేసి 8612 ప్లానెటరీ సిస్టమ్ ఫ్రీ సర్వీస్ అయితే ముగిసిపోయిందని చెప్పేసి ఆ మాన్స్టర్ అయితే అంటుంది. ఇక దానితో మనోడైతే వచ్చేసి, ఆ రోజు నా జీవితం పూర్తిగా మారిపోయింది. ఇక మన కిమ్ డోజీ అయితే వచ్చేసి, చూస్తుంటే ఇది డొక్కాబీ గొంతులా ఉంది. నిజంగా అది ఇదేనా అని చెప్పేసి మనోడు ఒక్కసారిగా అయితే ఆశ్చర్యపోతాడు. ఇకప్పుడు ఆ సబ్‌వే రైలు అయితే వచ్చేసి పూర్తిగా ఆగిపోతుంది. ఆ ట్రైన్‌లో ఉన్న లైట్స్ కూడా పూర్తిగా అయితే ఆఫ్ అయిపోతాయి. ఇక ఆ మెట్రో ట్రైన్‌లో ఉన్న వాళ్ళంతా అయితే వచ్చేసి అసలు ఏం జరుగుతుందో ఏమాత్రం అర్థం కాక చాలా కంగారు పడుతూ ఉంటారు. ఇక మన కిమ్ డోజా మాటలు విన్న తనైతే వచ్చేసి, ఏంటి డొక్కాబీనా అసలు నువ్వేం మాట్లాడుతున్నావు కిమ్ డోజా అని చెప్పేసి అడుగుతుంది. నన్ను క్షమించు ఇక్కడ ఏం జరుగుతుందో నాకు కూడా సరిగ్గా అర్థం కావట్లేదు. చెప్పాలంటే అది పూర్తిగా అసాధ్యం. కానీ ఇక్కడ చూస్తున్న పరిస్థితులను చూస్తుంటే అది నిజమయ్యేలా ఉందని చెప్పేసి మనోడు కంగారు పడుతూ ఉంటాడు. ఇకప్పుడే మన కిమ్ డోజీ అయితే వచ్చేసి, అది నేననుకుంటుందేనా? నేను చదువుతున్న నవల్లో ఉన్నదేనా? అని చెప్పేసి మనోడు ఒక్కసారిగా అయితే ఆశ్చర్యపోతాడు. ఇకప్పుడు ఆ ట్రైన్‌లో అయితే వచ్చేసి ఒక చిన్న ఎలక్ట్రికల్ పార్టికల్స్‌తో ఒక చిన్న పోర్టల్ అయితే ఓపెన్ అవుతుంది. ఆ పోర్టల్ లోపల నుంచి ఒక డొకాబీ క్యారెక్టర్ అయితే గడ్డకొస్తుంది. ఇక మన డొకాబీని చూసిన అక్కడున్న వాళ్ళంతా అయితే వచ్చేసి, నిజంగా ఇది చాలా చెత్తగా ఉంది. కొంతమంది అయితే వచ్చేసి, నిజంగా ఇది చాలా క్యూట్‌గా ఉందని చెప్పేసి, ఇదేమన్నా ఆగ్మెంటెడ్ రియాలిటీనా అని చెప్పేసి మనోడు తన ఫోన్‌లు తీసుకొని అక్కడున్న వాళ్ళంతా ఫోటోలు తీసుకుంటూ ఉంటారు. ఇక ఇటువైపు మన కిమ్ డోజీ అయితే వచ్చేసి, నిజంగా ఈ డొకాబీ నేను ఏమాత్రం నమ్మలేకపోతున్నాను. ఇది నేను చదువుతున్న నవల్లో ఉన్నది. ఇప్పుడొచ్చేసి ఇది నా కళ్ళ ముందర ఉంది. అసలు ఇది ఎలా సాధ్యమైంది? ఈ క్యారెక్టర్ ఆ నవల్లో అపోకలిప్స్ నుండి బయటపడడానికి 3 మార్గాలైతే చూపెడుతుంది. అలాంటిది ఇప్పుడు నా కళ్ళ ముందర ఉంటే ఏమాత్రం నమ్మలేకపోతున్నాను. ఇకప్పుడు అక్కడున్న అమ్మాయి అయితే వచ్చేసి, అది చూస్తుంటే స్పానిష్ మాట్లాడుతున్నట్టు ఉంది. నేను దానితో ఏమన్నా మాట్లాడాలా అని చెప్పేసి మన కిమ్ డోజీ అయితే అడుగుతుంది. ఇక అది విన్న మన కిమ్ డోజీ అయితే వచ్చేసి, ఏంటి నువ్వు తన దగ్గరికి వెళ్లి డబ్బులు అడగబోతున్నావా ఏంటి? దయచేసి ఇక్కడే ఉండు. అలాంటి పనులు ఏం చేయొద్దని అంటాడు. ఇకప్పుడు మన డొక్కాబి అయితే వచ్చేసి, హేయ్ నేను చెప్పేది అందరికి వినపడుతుందా? నా మాటలు అర్థమవుతున్నాయా? అని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇకప్పుడు అక్కడున్న ఒక క్యారెక్టర్ అయితే వచ్చేసి, ఏంటి మీరిక్కడ మూవీ తీస్తున్నారా ఏంటి? నేను కూడా ఆడిషన్‌కి వెళ్ళాలి. దయచేసి ఇక్కడి నుంచి నన్ను పంపించండి అని అడుగుతాడు. ఇకప్పుడు మన డొక్కాబి అయితే వచ్చేసి, నేను తప్పు చేశానా ఏంటి? ఎందుకంటే సాయంత్రం 5 నుండి 6 వరకు ఎక్కువ మంది అయితే ఉంటారు. అందుకే ఈ సమయాన్ని ఎంచుకున్నానని అంటుంది.
దయచేసి అందరూ ప్రశాంతంగా వినండి. నేను ఒక విషయం మీ అందరికీ తెలియజేయాలని చెప్పేసి మన డొక్కాబి అంటుంది. ఇక అక్కడున్న వాళ్ళంతా వచ్చేసి అసలు నీకేమైనా రైట్స్ ఉన్నాయి మమ్మల్ని ఇక్కడ ఆపడానికి వెంటనే ట్రైన్‌లు కదిలించి మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలని చెప్పేసి అక్కడున్న వాళ్ళంతా మన డొక్కాబి పైనైతే అరుస్తూ ఉంటారు. ఇకప్పుడు మన కిమ్ డోజీ అయితే వచ్చేసి అసలు ఇక్కడేం జరుగుతుందో నాకు మాత్రమే తెలుసు. వీలైనంత వేగంగా వాటన్నిటిని నేను ఆపాలని చెప్పేసి అంటాడు. ఇక మనోడు తనతో మాట్లాడుతూ ఇక్కడ ఏం జరిగినా సరే నువ్వు ఏమాత్రం కదలొద్దని చెప్పేసి అంటాడు. ఇకప్పుడు మన డొక్కాబి అయితే వచ్చేసి అసలు నేను చెప్తున్నాను ఏమాత్రం పట్టించుకోవట్లేదు. ఎందుకు మీరు అలా అరుస్తున్నారు? నాకు మా కోపం తెప్పించొద్దు. నేను చెప్పిందంతా వినండి అని చెప్పేసి ఒక్కసారిగా గట్టిగా అయితే అరుస్తుంది. ఇక మన డొక్కాబి అయితే చేసి అక్కడున్న వాళ్ళ తలకాయలన్నీ పేల్చేస్తూ ఉంటుంది. దాన్ని చూసి అక్కడున్న వాళ్ళంతా చూసి ఒక్కసారిగా అయితే భయపడుతూ ఉంటారు. మర్యాదగా కామ్‌గా ఉండండి. ఒకవేళ మీరు ఒక్క ఇంచు కదిలినా కానీ నేను మీ అందరి తలకాయలు పేల్చి చంపేస్తాను. నేను చెప్పేది వింటారా ఇప్పుడన్నా అని చెప్పేసి మన డొక్కాబి చాలా గట్టిగా అయితే అరుస్తుంది. కామ్‌గా ఉంటే ప్రాణాలతో ఉంటారు. లేదా ఖచ్చితంగా మీరు చనిపోతారు అని చెప్పేసి అంటుంది. ఇది ఏమాత్రం కల కాదు. ఇక్కడేం సినిమా షూటింగ్ జరగట్లేదు. ఇది మీ ఊహకు కూడా అందనిది. ఇది మీరు అనుకుంటున్న మీ అసలైన వాస్తవిక ప్రపంచం ఏమాత్రం కాదు. నేను చెప్తుంది మీకు అర్థమవుతుందా? ఇక ఇటువైపు మన కిమ్ డోజ్ అయితే వచ్చేసి అది చెప్పేది ఏమాత్రం నమ్మలేకపోతున్నాను. దాన్ని చాలా అసహ్యించుకుంటున్నాను. కానీ అది చెప్పేదే నిజం. ఇక మన డొక్కాబి అయితే వచ్చేసి మీరు ఈ ప్రపంచంలో చాలా ఆనందంగా గడుపుతున్నారని నాకు బాగా తెలుసు. తినడం, పనుకోవడం మీ ఇష్టం వచ్చినట్లా ఏం పడితే అది చేస్తూ ఉన్నారు కదా! కానీ అదంతా ఇప్పుడు ముగిసిపోయింది. ఇప్పుడు ఇక్కడ కేవలం మీరు డబ్బుతో మాత్రమే దేన్నైనా కొనగలరని చెప్పేసి అంటుంది. ఆ మాటలు విన్న ట్రైన్‌లో ఉన్న వాళ్ళంతా చూసి అసలు ఆ క్రియేచర్ ఏంటి? అసలు అది ఏం మాట్లాడుతుందని చెప్పేసి అందరూ భయపడుతూ ఉంటారు. ఇకప్పుడు అక్కడున్న వ్యక్తి చూసి నీకు కేవలం డబ్బు కావాలా? నీకెంత డబ్బు కావాలో చెప్పు నేను నీకు అందజేస్తానని చెప్పేసి అక్కడున్న వ్యక్తి అయితే అంటాడు. ఇక అక్కడున్న వ్యక్తి అయితే వచ్చేసి మన కిమ్ డోజో పనిచేస్తున్న కంపెనీలోనే అతను కూడా అయితే పనిచేస్తూ ఉంటాడు. చూడు నీకెంత డబ్బు కావాలి? 1,000,000 లేదా 2,000,000 నువ్వు ఒకవేళ నన్ను ఇక్కడి నుంచి బయటికి పంపిస్తే నీకెంత మనీ కావాలంటే అంత మనీ నేను విసిరేస్తా అని చెప్పేసి అంటాడు. అది విని మన డొక్కాబి అయితే వచ్చేసి ఏంటి నువ్వు నాకు మనీ ఇస్తావా? ఇది కేవలం మనుషుల మధ్య భూమిపైన మాత్రమే చెల్లుబాటు అవుతుంది. ఇది మా ప్రపంచంలో ఏమాత్రం చెల్లుబాటు కాదని చెప్పేసి మన డొక్కాబి ఒక చిటికి వేసి అక్కడున్న డబ్బు మొత్తాన్నయితే కాల్చేస్తుంది. నువ్వు ఇంకొకసారి ఇలా చేసావంటే నీ తలకాయ పుచ్చకాయలా పేల్చేస్తా అని చెప్పేసి మన డొక్కాబి అంటుంది. నేను చెప్పేది ఎందుకు మీరు కామ్‌గా వినట్లేదు? నేను ఒక విషయం మీ అందరికి చెప్పాలనుకుంటున్నానని మన డొక్కాబి అయితే అంటుంది. ఇకప్పుడు ఆ ట్రైన్‌లో ఉన్న ప్రతి ఒక్కరికైతే చూసి ఒక చిన్న ఎల్ఈడీ స్క్రీన్ అయితే కనపడుతుంది. అదేవిధంగా మన కిమ్ డోజాకి కూడా ఒక చిన్న ఎల్ఈడీ స్క్రీన్ అయితే కనపడుతుంది. దానిలో ఒక మెయిల్ అయితే వస్తుంది. ఇకప్పుడు ఆ మెయిల్‌లో అయితే వచ్చేసి ప్రతి ఒక్కరికి ఒక టాస్క్ అయితే ఇస్తా. అందరికి కలిసి ఒక టాస్క్ అయితే ఇస్తుంది. ఎక్కడున్న వీలైనంత ఎక్కువ మంది ప్లేయర్స్‌ని అయితే మీరు చంపేయండి. మీరు ఒకరిని చంపితే దాని బదులు మీకు 300 నాణేలైతే ఇవ్వబడతాయి. ఒకవేళ మీరు ఎవరిని చంపకపోతే మీరు పెనాల్టీగా మీరే చనిపోవాలి. ఇక మీ అందరికి గుడ్ లక్. ఇక్కడ ఒక అద్భుతమైన దృశ్యాన్ని చూడాలనుకుంటున్నానని చెప్పేసి మన డొక్కాబి అక్కడి నుంచి అయితే మాయమైపోతుంది. ఇక ఇటీవైపు మన సంగ అయితే వచ్చేసి పోలీసులకైతే ఫోన్ చేస్తూ ఉంటుంది. పోలీసులు ఎందుకు ఎన్ని సార్లు రింగ్ అయినా కానీ ఏమాత్రం ఫోన్ ఎత్తట్లేదని అంటుంది. ఇక అది విన్న మన కిమ్ డోర్జీ అయితే వచ్చేసి సంగా నువ్వు కామ్‌గా ఉండు. ఇక్కడ ఏం జరుగుతుందో నాకు పూర్తిగా తెలుసు. ఇది కేవలం ఒక గేమ్ మాత్రమే. ఆ గేమ్‌లో మనం గెలిస్తే ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోవచ్చు. ఏంటి ఒక గేమా? నువ్వేం మాట్లాడుతున్నావో నాకేం అర్థం కావట్లేదని చెప్పేసి మన సంగ అయితే అంటుంది. ఈ గేమ్‌లో కొన్ని నియమాలైతే ఉంటాయి. వాళ్ళు చెప్పిన రూల్స్ ప్రకారం మనం గేమ్ ఆడితే మనం ఈజీగా గెలిచి ఇక్కడి నుంచి అయితే బయటికి వెళ్ళిపోవచ్చు. ఇక అక్కడున్న ట్రైన్స్‌లో ఉన్న ప్రతి ఒక్కరైతే వచ్చేసి అక్కడ ఏం జరుగుతుందో ఏమాత్రం అర్థం కాక ఒక్కొక్కరు భయంతో వణికిపోతూ ఉంటారు. ఎలాగైనా సరే ప్రాణాలతో బయటపడాలని చెప్పేసి అక్కడున్న వాళ్ళు భయపడుతూ ఉంటారు. ఈ అపోకలిప్స్ నుండి తప్పించుకోవడానికి కేవలం 3 అవకాశాలు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు జరుగుతున్నంత నమ్మడం తప్ప నాకింక వేరే అవకాశం లేదు. ఇక్కడ నేను ప్రాణాలతో కొనసాగితే మాత్రమే ఇంటికి తిరిగి వెళ్ళగలను. ఇకప్పుడే మన కిండోజీ అయితే తన స్క్రీన్ ఓపెన్ చేసి వాడికిచ్చిన మిషన్ అయితే చెక్ చేస్తూ ఉంటాడు. 1 లేదా వీలైన ఎక్కువ మందిని అయితే చంపండి. ఒకవేళ అలా చంపకపోతే మీరు చనిపోతారు. ఒకవేళ 30 నిమిషాల లోపల మీరెవరూ చంపలేకపోతే ఖచ్చితంగా మీరైతే చనిపోతారని అంటుంది. ఇకప్పుడు అక్కడున్న ఒక ఆఫీసర్ పైకి లేచి ఎవరు కంగారు పడాల్సిన ఏమాత్రం లేదు. అందరూ జాగ్రత్తగా నేను చెప్పేది వినండి. అందరూ నన్నే చూడండి అని చెప్పేసి అంటాడు. ఇక అక్కడున్న వాళ్ళంతా వచ్చేసి అసలు నువ్వేం మాట్లాడుతున్నావు? అసలు నువ్వెవరు అని చెప్పేసి అడుగుతారు. నేను ఆర్మీలో పనిచేస్తాను. నేను ఒక లెఫ్టినెంట్. ఇక్కడ మీరెవరు భయపడాల్సిన ఏమాత్రం పని లేదు. దీనంతా నేను సరిచేస్తానని అంటాడు. ఇక దాన్ని విన్న మన కిమ్ డోర్జీ అయితే వచ్చేసి ఏంటి ఒక లెఫ్టినెంటా అని చెప్పేసి మనోడైతే ఆశ్చర్యపోతాడు. ఏంటి వాళ్ళు నిజంగా ఆర్మీలో పనిచేస్తారా అని చెప్పేసి అక్కడున్న వాళ్ళంతా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇకప్పుడు అక్కడున్న ఇతనైతే వచ్చేసి నాకిప్పుడు ఆర్మీ నుండి అయితే మెసేజ్ వచ్చింది. ఇదొక ఎమర్జెన్సీ మెసేజ్ కాబట్టి ఇక మీరెవరు భయపడాల్సిన అవసరం లేదు. వీలైనంత వేగంగా వచ్చి మనల్ని కాపాడే అవకాశం ఉందని చెప్పేసి అంటారు. ఇక అక్కడున్న కొంతమంది అయితే వచ్చేసి ఏ ఆర్మీ మ్యాన్ అసలు బయట ఈ ప్రపంచంలో ఏం జరుగుతుంది? ఇక్కడ ఇంకా ఎంతసేపు ఇక్కడికి ఆర్మీ వస్తుందని చెప్పేసి మనోళ్ళు అక్కడున్న వ్యక్తి పైనైతే అరుస్తూ ఉంటారు. ఇక అది విన్న మన కిమ్ డోర్జీ అయితే వచ్చేసి ఇది నాకు ముందుగానే తెలుసు. నేనేమాత్రం ఆశ్చర్యపోవట్లేదని చెప్పేసి మనోడైతే ఆలోచిస్తూ ఉంటాడు. నిజానికి ఆ లెఫ్టినెంట్ నాకు తెలుసు. అతన్ని వ్యక్తిగతంగా నేనెప్పుడూ కలవకపోయినా కానీ అతని పేరు చాలా సార్లు అయితే విన్నాను. అతను కూడా ఈ నవల్లో ఒక క్యారెక్టర్ అని ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే నేను చదివాను కాబట్టి. కానీ అతన్ని పరిచయం చేసే తీరు ఇది ఏమాత్రం కాదు. ఇక్కడ ఏదో కథలో కొంచెం మార్పు అయితే జరుగుతున్నట్టుగా నాకనిపిస్తుంది. ఇక ఇటీవల మన కిమ్ డోర్జీ అయితే వచ్చేసి ఇప్పుడు మళ్ళీ నేను ఆ నవలని చదివితే ఏం జరుగుతుందో నాకు బాగా తెలుసు. ఇకప్పుడు అక్కడున్న కొంతమంది అయితే వచ్చేసి ప్రైమ్ మినిస్టర్ లైవ్‌లో దీని గురించి అయితే మాట్లాడుతున్నారని అంటారు. ఇక లైవ్‌ని మన కిమ్ డోర్జీ కూడా అయితే చూస్తాడు. ఇదంతా కథలో జరిగినట్టుగానే జరుగుతుంది. ఇటువైపు మన ప్రైమ్ మినిస్టర్ అయితే వచ్చేసి గుర్తు తెలియని టెర్రరిస్టులు మన పైనైతే దాడి చేస్తున్నారు. వాటిని మనం ఎదుర్కోవడానికైతే మేము ప్రయత్నిస్తున్నాము.
ఏంటి ఇదొక టెర్రరిస్ట్ అటాకా? దీని గురించి నాకు ముందుగానే తెలుసు. ఇదంతా నవల్లో కూడా ఉంది కదా! కానీ ఇది వింటుంటే నాకు నవ్వొస్తుందని చెప్పేసి మనోడు ఆలోచిస్తూ ఉంటాడు. ఇటువైపు అక్కడున్న వాళ్ళంతా చూసి ఏంటి ఇది నిజంగా ఒక టెర్రరిస్ట్ అటాకా అని చెప్పేసి మాట్లాడుకుంటూ ఉంటారు. ఇటువైపు లైవ్ కాన్ఫరెన్స్‌లో మన ప్రైమ్ మినిస్టర్ తలకి పుచ్చకాయలైతే పేలిపోతుంది. దాన్ని పేల్చింది ఇంకెవరో కాదు మన డొక్కాబి అన్నమాట. నేను మీ అందరికి ముందుగానే ఇలా చెప్పాను కదా అని చెప్పేసి మన డొక్కాబి చాలా కోపంగా అయితే అరుస్తూ ఉంటుంది. ఇది ఇక ఏమాత్రం జోక్ కాదు. నేను చెప్పేది మీ అందరికి అర్థమవుతుందా? ఈ పాటికి మీ అందరికి అర్థమవుతుందని భావిస్తూ ఉన్నాను. మీ అందరూ ఇప్పుడు ఒక గేమ్‌లో అయితే ఉన్నారు. ఆ గేమ్‌ని మీరు పూర్తి చేయకపోతే మీరు ఖచ్చితంగా చనిపోతారు. ఇకప్పుడే మన డొక్కాబి చిటికి వేసి మనోడు టైమర్ అయితే ఆన్ చేస్తాడు. మీరు చేసిన పనికి నేను 30 నిమిషాలు, 5 నిమిషాలైతే తీసేశాను. ఇప్పుడు దానిలో మరింత కొంత సమయం అయితే తీసేశాను. కేవలం మీకు 10 నిమిషాలు మాత్రమే ఉన్నాయి. 5 నిమిషాల్లో ఇంకెవరిని మీరు చంపకపోతే నేను వరుసపెట్టి మీ అందరినైతే చంపుకుంటూ వస్తానని చెప్పేసి మన డొక్కాబి అయితే అంటుంది. ఇక మళ్ళీ అక్కడున్న వాళ్ళకు కొన్ని స్క్రీన్స్ అయితే కనబడతాయి. మీకిచ్చిన సమయం లోపల వీలైన జీవులనైతే చంపండి. చంపకపోతే దానికి పెనాల్టీగా మీరే చనిపోతారని అంటుంది. ఇక మన డొకాబి ఇదొచ్చేసి గేమ్ అయితే స్టార్ట్ చేస్తుంది. ఇక కొన్న వాళ్ళంతా అయితే వచ్చేసి అక్కడున్న ఆర్మీ మ్యాన్ పైన అయితే అరుస్తూ ఉంటారు. ఇంకా ఇక్కడికి ఎందుకు పోలీసులు రావాలి? ఇంకా ఎవరు మనం కాపాడలేదేంటి అని చెప్పేసి అక్కడున్న ఆర్మీ మ్యాన్ పైన అయితే అరుస్తూ ఉంటారు. ఇక జరుగుతున్నంత నాకు పూర్తిగా గుర్తుకున్నట్టుగానే ఉంది. కానీ ఇప్పటికే ఇక్కడికి ఆర్మీ మ్యాన్ క్యారెక్టర్ అయితే ఆల్రెడీ వచ్చేసింది. తర్వాత ఏం జరగబోతుందో కూడా నాకు తెలుసు. కానీ అతను రావాల్సిన మెయిన్ క్యారెక్టర్ ఇంకా ఇక్కడికి రాలేదేంటని చెప్పేసి మనోడైతే ఆలోచిస్తూ ఉంటాడు. ఇటువైపు మన కిమ్ డోజీ అయితే చూసి నాకు గుర్తున్నప్పటికీ అతను ఇక్కడికే రావాలి. అతను ఏ సమయంలోనైనా ఇక్కడికి రావచ్చు అని చెప్పేసి మనోడు ఆలోచిస్తూ ఉంటాడు. ఇక అప్పుడే వెనకాల ఉన్న క్యాబిన్‌లో అయితే వచ్చేసి ఒకరిపైన ఒకరు అటాక్ చేసుకొని ఆ మిషన్ కోసం అయితే ఒకరినొకరు చంపుకుంటూ మొదలైతే అవుతుంది. ఇక అక్కడున్న కొంతమంది అయితే వచ్చేసి తప్పించుకొని పారిపోవడానికి అయితే ట్రై చేస్తూ ఉంటారు. కానీ మన డొక్కాబి అయితే వచ్చేసి ఈ గేమ్ అంతా పూర్తయ్యేంత వరకు మీరు ఎవ్వరు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళలేరని చెప్పేసి అంటుంది. ఇక మన డొక్కాబి అయితే వచ్చేసి చూస్తుంటే మీకన్నా ముందే ఎవరో గేమ్‌నైతే స్టార్ట్ చేసినట్టుగా ఉంది. మీరు ఇంకొక 5 నిమిషాలు ఇలాగే నిలబడుకొని ఉంటే తర్వాత నేనేం చేస్తానో మీకు చూపిస్తానని చెప్పేసి మనోడు ఒక్కసారిగా చిటికి వేస్తాడు. ఇక అప్పుడే మనోడు ఒక ఎల్ఈడీ స్క్రీన్‌లో కొంతమంది స్టూడెంట్లు అయితే చూపెడుతూ ఉంటాడు. ఇక మనోడైతే వచ్చేసి ఆ స్టూడెంట్‌తో కొనైతే గేమ్ ఆడతాడు. ఇక అప్పుడు మన డొక్కాబి చిటికి వేసి ఆ కొన్న స్టూడెంట్ తలకాయ అయితే వచ్చేసి ఒక్కొక్కటిగా పుచ్చకాయలు పేల్చేస్తూ ఉంటాడు. ఇక కొన్న కొంతమంది స్టూడెంట్లు అయితే వచ్చేసి వాళ్ళ ప్రాణాలు వాళ్ళు కాపాడుకోవడానికి ఇతరులను అయితే చంపేస్తూ ఉంటారు. దాన్నంతా చూస్తున్న మనోళ్ళు అయితే వచ్చేసి ఇది చాలా క్రూరంగా ఉంది. అసలు ఇక్కడ ఏం జరుగుతుందని చెప్పేసి భయపడుతూ ఉంటారు. ఇటువైపు ఆ స్కూల్లో ఉన్న ఒక అమ్మాయి అయితే వచ్చేసి అక్కడున్న వాళ్ళందరిని చంపేసి ఆ గేమ్‌లో అయితే తనైతే గెలుస్తుంది. ఇక మన డొక్కాబి అయితే వచ్చేసి ఇది ఏమనుకున్నారు ఇది చాలా సరదాగా ఉంటుందని మీరు అనుకున్నారు. ఇది ఏమాత్రం సరదా కాదు. ఇక వెళ్లి నేనిచ్చిన సమయం లోపల ఇతరులను చంపేయండి అని చెప్పేసి మన డొక్కాబి అయితే అంటుంది. ఇంకా కొంతమందికి అక్కడ ఏం జరుగుతుందో ఏమాత్రం అర్థం కాక ఇంకా చాలా కంగారు పడుతూ ఉంటారు.